ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. మీరా మేడం, రండి కూర్చోండి. పోలీసులకి మర్యాద చేయటం ఎప్పుడూ మంచిది కాదు, అది యూనిఫామ్ లో ఉన్నప్పుడు. వచ్చిన వాళ్ళు పోలీసులైనా కామన్ వ్యక్తులైనా మా మర్యాద మేము ఇస్తుంటాం. మర్యాద తీసుకోవడం తీసుకోకపోవడం వచ్చిన వాళ్ళ ఇష్టం. ఏంటి, బెయిల్ మీద రిలీజ్ అయినంత మాత్రాన ఫ్రీ బర్డ్ అనుకుంటున్నావా? ఎస్ మేడం, నేనెప్పుడు కూడా ఫ్రీ బర్డ్ని. ఈ రోజు బెయిల్ మీద ఇంటికొచ్చాను, రేపు నిర్దోషిగా బయటికొస్తాను. ఈలోపు ఇంకొక కేసులో నువ్వు క్రిమినల్ అని తెలిస్తే? ఏం మాట్లాడో? నువ్వు బెయిల్ మీదున్నా ఆ ఇన్వెస్టిగేషన్ ఆగిపోదు. నిన్న లాయర్ భారతి దగ్గరికి వెళ్ళాను. ఆమె దగ్గర రాజేశ్వరి దేవి గారు మీ కూతురు వీలునామా రాసే వీడియో చూశాను. వీడియోని బాగా విఎఫ్ఎక్స్ తో కొంత గ్రాఫిక్స్ తో కవర్ చేసినా, ఇంకొంతేమో నిజంగానే రియాలిటీ షో లాగా ఆమెని హాస్పిటల్లో బెడ్ మీద ఉంచే తీశారు కదా. ఏంటి, చూశానంటే నమ్మకం కలగటం లేదా? చూడండి, ఏం మహానటి సావిత్రమ్మ, నీ కూతురు రాయించుకున్న ఆస్తి వీలునామాని నువ్వు చూడు. ఇది ఇప్పుడు చూసేదేముంది, ఎప్పుడో చూసాం. మా అందరికీ తెలుసు, మీకే ఇప్పుడు కొత్తగా తెలిసినట్టుంది. అడే, ఎంత లైట్ గా తీసుకున్నావు సావిత్రమ్మ. ఇది మీ కళ్ళతో ఇప్పటి వరకు చూశారు.